ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి మైక్ పంపిస్తాం. ఎవరైనా మాట్లాడాలనుకుంటే చేతుల పైకి ఎత్తే మైక్ అటు మీ దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ ఉంది చూడండి, మీ కింద ఉంది. మా ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. మన అక్క చెల్లెమ్మల పార్టీ కదా, మనది ఆడవాళ్ళ పార్టీ కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత అక్క చెల్లెమ్మలకి ఎక్కువ ఇద్దాం. అందరికీ నమస్తే సార్. నాకు చేయూత వస్తున్నాయి సార్. మేము మగ్గం వేసుకుంటున్నాము. అక్కడ రాజగోకాల్లో ఉన్నప్పుడు ఇంట్లో మగ్గం ఉంది. మాకు ఇంట్లో ఇబ్బంది అవుతుంటే ఆర్కే సార్ గారు వచ్చి మాకు మీకు బిల్డింగ్ కట్టిస్తానమ్మా, మరి మగ్గం వేసుకుంటా బిల్డింగ్లో అంటే నేర్చుకుంటాను సార్, నాకు కావాలి బిల్డింగ్లో, నాకు ఇల్లు ఇరుకైపోయింది ఇబ్బంది అవుతుందంటే సరే అమ్మా అని పేరు రాసుకొని వెళ్ళాడు. నాకు బిల్డింగ్లో మగ్గం ఇచ్చాడు, బిల్డింగ్ ఇచ్చాడు. నేను బిల్డింగ్లో చక్కగా మగ్గం వేసుకుంటున్నాను సార్. ఇప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాం. ఆ చేయూత వచ్చినాయి, మగ్గం డబ్బులు వచ్చినాయి, అన్నీ సార్. నమస్తే సార్. జగనన్న మీ పెద్ద కొడుకు. థ్యాంక్ యూ తల్లి. నా పేరు గుంటి కమల అండి. మాది రాజగృహ కల్ప మంగళగిరి. నాకు మగ్గం షెడ్లో ఇచ్చారు. ఇంతకుముందు ఇళ్లలో డబ్బులు వచ్చి నేతన్న నేస్తం వచ్చిందండి. ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అక్క. హలో హలో మాట్లాడండి అమ్మా. నమస్కారం సార్. నా పేరు పెంటి శ్రీనివాసరావు, ఎక్స్ ఎంపీపీ, జగ్గయ్యపేట, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ పార్టీ చేనేత విభాగ అధ్యక్షుడిని. మీరు చాలా అమూల్యమైన సమయాన్ని ఈ చేనేతల యొక్క ఆత్మీయ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేసినందుకు యావత్ చేనేత కుటుంబాలకు మీకు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు స్వామి. నా యొక్క ముఖ్య విన్నపం ఏమిటంటే, రేపు జరగబోయేటటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత అంశాన్ని ఒకటి, చేనేతల గురించి మీకు క్షుణ్ణంగా తెలుసు. వాటి గురించి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, సహకార సంఘాల్లో కానివ్వండి, కార్మికుల దగ్గర నుండి కానీ, పవర్ లూమ్స్ విషయంలో కానీ చాలా గ్యాప్స్ ఉన్నాయి. దీని మీద ఒక కమిషన్ ఏర్పాటు చేసి రాబోయే తరానికి ఈ మార్పు కావాలి, ఆ మార్పు మీ ద్వారానే చెందుతుంది అనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి అంశమే. మీరు ఒక మాట ఇస్తే ఆ మాట వెనక్కి తీసుకోవడం అనేటటువంటిది ఉండదు. కాబట్టి చేనేత వర్గాలు చాలా వాటికి మార్పును కోరుకుంటున్నాయి. వాళ్ళ పిల్లలు ఈరోజు మీ తరపున టోపిల్ అంటే 4 లక్షల మంది జగన్లు తయారవుతున్నారు రాబోయే 10 ఏళ్లలో. అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలనే ఇంకా ఈ ప్రజానీకానికి కనుక తెలిస్తే 2015 నుంచి 2030 వరకు ఉన్నటువంటి విజన్, ఈ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలని మనం ఆలోచన చేస్తే మనకు చిన్న చిన్న స్థలాలు కాదు, మన పిల్లలు ఇంజనీర్లు అవ్వాలి, మన పిల్లలు డాక్టర్లు అవ్వాలి, మన మార్పు అక్కడ రావాలని కోరుకోవాలే కానీ ఏదో చిన్న చిన్న మగ్గాలు కాడో చిన్న చిన్న విషయాల కోసం మేము ఈ రకంగా ఆలోచనలు చేయకుండా ఉన్నతమైనటువంటి భావాల్ని మనసున్న ముఖ్యమంత్రి దాకా మనం ఆ రకమైనటువంటి కోరికలు తీర్చే ఒక మహాత్ముడిగా ఉన్నటువంటి జగన్ గారికి ఉన్నతమైనటువంటి ఆశయాల కోసం ఈ రకమైనటువంటి లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటూ, ఇది ఎన్నికల మేనిఫెస్టోలో చేనేత విభాగాన్ని చేర్చి ఒక కమిషన్ ఏర్పాటు చేసి దీని విధి విధానాలు, ఒక చేనేత ఒక బ్యాంకును ఏర్పాటు చేసి ఆ బ్యాంకు ద్వారా యువతకి అవకాశాలు కల్పించాలని కోరుకుంటూ సెలవు. నా పేరు కౌత్రపు రాఘవమ్మ అండి. మాకు రాజగృహాల్లో ఇల్లు వచ్చింది నాన్నగారు టైంలో. మేము 2009 కాడి నుంచి అక్కడే ఉంటున్నాము. అక్క పేరేం పేరుక? కౌత్రపు రాఘవమ్మ. రాఘవమ్మక్క చెప్పక్క. 2009 కాడి నుంచి రాజగృహాల్లోనే ఉంటున్నాము. చిన్న ఇంట్లోనే మగ్గం పట్టుకొని. మా ఆర్కే గారు వచ్చిన తర్వాత ఆయన గారు మా ఇల్లు చూసి, ఇంట్లో మగ్గాన్ని చూసి వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి షెడ్లు మొదలుపెట్టి మాకు మగ్గం ఇచ్చారు. ధన్యవాదాలండి మీకు. మా చేనేత అయ్యొత్తని చేనేత పింఛన్ వస్తుంది, బాగానే ఉందండి మాకు. అన్నా నమస్తే అన్నా. మాది ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అన్న. మీ పరిపాలన చాలా బాగుందన్నా. మనకి 175 సీట్లు, ఎంపీ సీట్లు 25 మన ఘన విజయం సాధించబోతున్నాం అన్న. మళ్ళా మన జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, లావణ్య గారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు. అదొకటన్నా చిన్న విన్నపం అన్న, మా పద్మశాలీలకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వాల్సిందో కోరుతున్నానన్న. థ్యాంక్ యూ అన్న. అమ్మ మంగళగిరి వాళ్ళు ముందర ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి మైక్.
మైక్ ఆన్ చేయలేక మైక్ ఆన్ చేయలేక